హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కేక్ తయారు చేశానండి. చాక్లెట్ క్రీమ్తో కేక్ తయారు చేశానన్నమాట. మా పాపది బర్త్డే అండి. కేక్ ఇంట్లోనే కావాలని గొడవ చేస్తుంటే కేక్ తయారు చేశానండి. చూసారా ఎంత బాగుందో కేకు. అలాగే చాలా సాఫ్ట్గా కూడా వచ్చిందండి ఈ కేక్ అనేది. చూసారండి మా పాప అనమాట 8th క్లాస్ అవుతుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఎగ్స్ 4 తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్లో పగలగొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 కప్పు షుగరు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. చూసారా మొత్తం షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందనమాట. ఈ విధంగా అయిన తర్వాత మైదా పిండి అండి 1 కప్పు. 1 కప్పు షుగర్కి వచ్చేసి 1 కప్పు మైదా అండి. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ ఉంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి వంట సోడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. చూసారండి గ్రైండ్ చేసేసాను. అలాగే కాచిన నెయ్యి అనమాట 1/2 కప్ అండి. మీరు నెయ్యి ప్లేస్లో బటర్నైనా యూస్ చేయొచ్చండి. వేసి మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి పిండిని. చూసారండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా వస్తే కేక్ అనేది మనకు అంత సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె కానీ ఏదైనా మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలండి. అందులో అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఒక స్టాండ్ని పెట్టుకున్నాను నేను. అడుగున ఒక 5 నిమిషాలు వేడవనివ్వాలండి. ఈలోగా మనం కేక్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకుందాం. కేక్ గిన్నె లేకపోతే ఏదైనా ఇలాగ లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి అండి. మొత్తం ఈ విధంగా మైదా పిండి అంతా జల్లుకోవాలి. ఇలా జల్లుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవచ్చండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ని ఇందులో పోసుకుందాం. ఈ క్రీమ్ మొత్తం పోసుకున్న తర్వాత గిన్నెని 1-2 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ పోతాయండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో పెట్టేసుకొని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 30 to 45 మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. పైన యాలకుల పొడి జల్లుకోవాలండి. చూసారా కేక్ రెడీ అయిపోయిందండి. కేక్ నేను తీసేసాను. మీకు తీసేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే వేరే కేక్ ఒకటి సేమ్ ప్రాసెస్తో వేరే కేక్ చేశానండి. ఎందుకంటే మా పాప పెద్ద కేక్ కావాలని గొడవ చేస్తుంది, అందుకని 2 కేకులు చేశాను అనమాట. ఈ కేక్ మీకు చూపిస్తున్నాను. ఈ కేక్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా తీసేద్దామండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. కేక్స్ రెడీ అయిపోయినాయండి. స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకున్నానండి. 1 కప్పు వాటర్ పోసుకున్నాను. కప్పు వాటర్కి వచ్చేసి 1/2 కప్పు వచ్చేసి షుగర్ అండి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఇలాగ కరిగించుకోవాలి. కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు కేక్ని లేయర్స్ లాగా కట్ చేసుకుందామండి. మధ్యలో క్రీమ్ అప్లై చేయాలి కాబట్టి ఇలాగ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ కింద కట్ చేశానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ని కరిగించి పెట్టుకున్నాం కదండి, ఆ సిరప్ని ఈ కేక్ మీద ఈ విధంగా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండి, చాక్లెట్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ మొత్తం కేక్ మొత్తం అప్లై చేద్దామండి. నేను చాక్లెట్ క్రీము ఇంతకుముందు వీడియోలో నేను పోస్ట్ చేశానండి. క్రీమ్ ఎలా తయారు చేయాలనేది ఆ వీడియోలో చూడొచ్చు. క్రీమ్ అప్లై చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో లేయర్ తీసుకుని పైన పెట్టుకోవాలండి. సేమ్ అలాగే మళ్ళీ షుగర్ సిరప్ని వేసుకోవాలి. సిరప్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్ వేసుకోవాలండి. క్రీము ఈ విధంగా లేయర్కి మొత్తం అప్లై చేయాలండి. మొత్తం అప్లై చేసేసానండి. పైన డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా చల్లుకోవాలి. మనం ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. కేక్ మన ఇంట్లో ఈ విధంగా తయారు చేస్తే. మొత్తం అప్లై చేసేసానండి డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా పెట్టేద్దాం. అదేవిధంగా షుగర్ సిరప్ మొత్తం అప్లై చేద్దామండి.
అప్లై చేసేసి క్రీమ్ మొత్తం అప్లై చేసేద్దాం. ఈ విధంగా చేస్తే పిల్లలకి చాలా ఇష్టమండి క్రీమ్ అనేది. అందుకని క్రీమ్తో తయారు చేశాను అనమాట నేను. క్రీమ్ మొత్తం ఈ విధంగా అప్లై చేసేసుకుందాం. క్రీమ్ అనేది మనకి ఇలాగా డ్రాప్స్ లాగా పడుతుంటే కేక్ మంచి డెకరేషన్లా ఉంటుందండి. చెర్రీస్ అండి, చెర్రీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రౌండ్గా డెకరేషన్ చేద్దాం. ఇప్పుడు కాజు కూడా మధ్య మధ్యలో ఇలా ఈ విధంగా డెకరేషన్ చేద్దామండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. మన ఇంట్లోనే ఈ విధంగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకుంటారండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.